గత ప్రభుత్వం అంటే 2019 నుంచి 24లో కూడా కక్ష సాధింపు రాజకీయాలు జరిగాయి, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు మళ్ళీ అవి ఎట్లా పునరావృతం అవుతున్నాయి? కక్ష సాధింపు రాజకీయాలు ప్రశ్నిస్తే వారిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు వీటిని? జరుగుతుందండి. ఇదివరకు టైంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండగా ఇతర పార్టీల వాళ్ళని, కార్యకర్తలను, నాయకులను అవమానపరచడము, కొట్టడము, కేసులు పెట్టడము జరిగినాయి. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని వీళ్ళు అట్లాగే చేస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ గవర్నమెంట్ పోయి 18 మాసాలైనా కొన్ని పత్రికల్లో ఇప్పటికీ కూడా అప్పుడు జరిగినటువంటి లోపాల గురించి చాలా పుంఖానుపుంఖాలుగా రాస్తారు తప్ప ఈ గవర్నమెంట్లో ఏం సాధించారు అనేది రాదు. మీడియా కూడా అక్కడ మోడీ, అమిత్ షా వాళ్ళ ఆధ్వర్యంలో 90% ఆఫ్ ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది. పచ్చి అబద్ధాలు మోడీ గారు మాట్లాడినా ప్రముఖంగా బోల్డంత స్పేస్ పెట్టేసి తాటికాయంత అక్షరాలతో రాస్తారు. అట్లాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మరి అవాస్తవాలు మాట్లాడినా బ్రహ్మాండంగా కవర్ అవుతూ ఉంటుంది. ఏదైతే జరుగుతుందిలేండి, ఏం చేద్దాం.